Everyone, welcome to my channel. So one more episode on market update. So ఈ వీక్ అయితే మార్కెట్స్ చాలా మనకి డౌన్ఫాల్ అయితే కనిపించిందండి. ఆల్మోస్ట్ 1% నిఫ్టీ అనేది డౌన్ అయింది. సో లాస్ట్ ఫ్రైడే చూసుకున్నట్లయితే 205 పాయింట్స్ డౌన్తో 25,200 బ్రేక్ చేసి సపోర్ట్ లెవెల్ 25,149 దగ్గర క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ 689 పాయింట్స్ డౌన్ అయ్యి 82,500 దగ్గర క్లోజ్ అయిందండి. సో ద రీజన్స్ ఫాస్ట్గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే మనకి టీసీఎస్ Q1 రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో అవి కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాయి. సో దానివల్ల మనకి మార్కెట్స్ మొత్తం ఐటీ ఇండెక్స్ మనకి దాదాపుగా 4% వరకు డౌన్ అయింది. అలానే డిఫెన్స్ ఎక్కడైతే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది అక్కడ 5% డౌన్ అయింది. అలానే జేన్ స్ట్రీట్ ఎప్పుడైతే బ్యాన్ చేశారో కొంచెం వాల్యూమ్స్ మీద అయితే అంటే ఎన్ఎస్సి బిఎస్సి ట్రేడింగ్ వాల్యూమ్స్ మీద డెరివేటివ్స్ వాల్యూమ్స్ మీద చాలానే ఇంపాక్ట్ కనిపించింది. సో అలానే క్యాపిటల్ మార్కెట్కి సంబంధించిన ఇండెక్స్ కూడా దాదాపుగా 3.5% అనేది పడిందండి. సో ఇంకా మనకి మెయిన్ రీజన్ మన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది కంప్లీట్ అవ్వకపోవడము, ఒక డెసిషన్కి రాలేకపోవడము. సో అది ఆగస్ట్ 1 వరకు డెడ్ లైన్ అనేది, ఇంకొకటి అంటే జూలై 9 అనేది డెడ్ లైన్, బట్ ఇట్స్ నాట్ యెట్ హ్యాపెండ్. యుఎస్ ట్రేడ్ డీల్ అయితే జరగలేదండి. సో ఇక్కడ నుంచి ఒక టీమ్ యుఎస్కి వెళ్ళారు. సో టు డూ ద నెగోషియేషన్. సో వీ డోంట్ వాంట్ ఎనీ ఎస్కలేషన్. వీ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ డీల్ విత్ బైలాటరల్ టాక్ అండ్ డిస్కషన్స్ అండ్ నెగోషియేషన్స్తోనే కంప్లీట్ చేయాలి అని వెళ్ళారండి. సో లెట్స్ హోప్ అది కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో మార్కెట్స్ కొంచెం ఈ కన్ఫ్యూజన్ ఈ అన్సర్టనిటీలో అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి. అలానే యూఎస్ ట్రేడ్ టారిఫ్స్ హ్యావ్ స్టార్టెడ్ టు ఆల్మోస్ట్ 14 కంట్రీస్కి దాదాపుగా 30-40% పే చేయమని ఫార్మల్గా లెటర్స్ అయితే వెళ్ళాయి. బ్రెజిల్ మీద 50%, అలానే మనకి మిగతా కంట్రీస్ మీద కూడా కాపర్ మీద అండ్ ఫార్మా అన్నిటి మీద కూడా టారిఫ్స్ అనేవి మనకి చాలా ఇంపాక్ట్ అనేది మనకి కనిపించింది. సో అదే మనకి మార్కెట్లో నెగిటివ్గా ఇంత మార్కెట్స్ నెర్వస్నెస్కి కారణమని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీక్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్స్ అనేవి ఇక నెక్స్ట్ జూలై 14th అయితే హెచ్సిఎల్ టెక్, టాటా టెక్నాలజీస్, తేజాస్, జూలై 15th హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ లాంబార్డ్, అలానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలానే జూలై 16th అయితే టెక్ మహీంద్రా, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా రాబోతున్నాయండి. సో వాటి ఇంపాక్ట్ కూడా చూడాలి. సో ఏదో ఇంటర్మ్ ట్రేడ్ డీల్ అయినా నెక్స్ట్ వీక్లో ఏదైనా సెట్ అయినట్లయితే కొంచెం మార్కెట్స్కి రిలీఫ్గా ఉంటుందండి. సో రైట్ నౌ మార్కెట్స్ ఆర్ హోవరింగ్ బిట్వీన్ 25,000 ఈజ్ అ సపోర్ట్ లెవెల్ నెక్స్ట్ అండ్ 25,550 ఈజ్ ద రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్స్ అయితే మనం నెక్స్ట్ వీక్ అయితే మనము చూడొచ్చు. సో ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే డ్రోన్ సంబంధించిన కొన్ని స్టాక్స్లో మీరు పెట్టుకోవచ్చు అండి. అలానే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయి. అలానే ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్.